మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే 3 పనులు చేయండి. 1, నోరు మూసుకుని నిశ్శబ్దంగా ఉండడం. 2, అవతలి వాళ్ళ జీవితంలోకి తొంగి చూడకపోవడం. 3, నీ జీవితం గురించి ఎవ్వరికీ చెప్పకుండా ఉండడం. ఇవి చేయండి చాలు. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చేయి చాపకుండా బ్రతుకుతారని. మనమంటే ఇష్టమున్నవారు మన కోపం వెనుక బాధను అర్థం చేసుకుంటారు. ఇష్టం లేనివాడు ప్రతి మాటలలో తప్పులను వెతుకుతారు. అన్యాయంగా ఒకరిని బాధపెట్టి నువ్వు పొందే పైశాచిక ఆనందం కేవలం నీకు 3 నాళ్ళ ముచ్చటగానే ఉంటుంది. కానీ ఆ కన్నీటి ఉసురు మాత్రం నీ 3 తరాలకు శిక్షగా తగులుతుందని తెలుసుకో. జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించవద్దు. ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించవద్దు. ఎవరో వచ్చి నీ కష్టాలు తీరుస్తారని ఎదురు చూడొద్దు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీతో నువ్వే తోడుగా నిలబడాలి. జీవితంలో ఎవరికి ఎక్కువగా దగ్గర అవ్వద్దు. దగ్గర అయి బాధపడటం కన్నా మన లిమిట్స్లో మనం ఉండడం మంచిది. మనకి మనమే చేసుకునే మోసం ఏంటో తెలుసా? వాళ్ళు సరిగా లేరు అని ఖచ్చితంగా తెలిసినా కూడా ఈరోజు కాకపోతే రేపైనా మారుతారులే అనుకుంటాం చూడు, అదే మనం చేసే తప్పు. జీవితంలో ఎదిగే వరకు చెవులు మూసుకోవాలి. ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి. అందరి ముందు నటించడం రానివారు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు. మనవి కాని బంధాలు వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసటే, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీదైన బంధం ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కాని బంధం ఎప్పటికీ నీకు దొరకదు. అర్థం అపార్థం రెండింటికి ఒక అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది.